నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వైసీపీ హయాంలో ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక ధోరణి అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఋషికొండని నాశనం చేశారని, అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనాలు కట్టారని, ప్రభుత్వ ధనాన్ని నాశనం చేశారని అప్పట్లో కూటమి ప్రభుత్వం ఎద్దేవా చేసింది. అయితే ప్రజెంట్ అదే కూటమి ప్రభుత్వం అమరావతి దగ్గర నీరుకొండ అనే గ్రామానికి సంబంధించి కొండపైన సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని వెనక రాజకీయ హస్తం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అంటే ప్రధానంగా అందరిలో వినిపిస్తోంది ఏంటంటే పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికంటే కూడా గొప్పవారా సీనియర్ ఎన్టీఆర్ గారు? సో ఆయన విగ్రహాన్ని పెట్టడం ఏంటి, అంత పెద్ద కొండని మళ్ళీ తవ్వించడమో లేకపోతే ఏంటి, అసలు ఎందుకు అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా చేయాల్సి వస్తుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సార్. కొన్ని అంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ టాల్ లీడర్స్, ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు, ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పరంగా అండ్ ఇన్ ద సేమ్ సినారియో తెలుగుదేశం పరంగా రామారావు గారు వాళ్ళు ఇచ్చుకునే గౌరవం. ఇప్పుడు ఆ మాటకు వస్తే మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలుగు రాష్ట్రాలు రెండు ఏ స్థాయిలో పెట్టాయో చూసాం మనం. నేను ఆ స్థాయితో ఎవరిని కంపేర్ చేయలేము, కానీ అంటే కంపారిజన్ ఇన్ ద సెన్స్ మనకి పార్టీ పరంగా చూసుకుంటే తెలుగుదేశానికి ఒక పెద్ద దిక్కు, పెద్ద మనిషి రామారావు గారు. ఆయనకి వాళ్ళ సముచిత స్థానం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చుకోవడంలో తప్పే ఉందంట. రెండోది, ఇదే రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళ నాన్నగారు ప్లస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన తండ్రి స్థానాన్ని ఇంకొక ప్రజలకి 10 సార్లు చూపించడానికి అన్న కాన్సెప్ట్లో వాళ్ళు చేశారు. సో ఇందులో విగ్రహ ప్రతిష్టలు అన్న దాని మీద ఋషికొండతో కంపేర్ చేయడం నేనైతే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఋషికొండ ప్రభుత్వ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళకి చేతకాక దానికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచక కింద మీద పడి ఆసనాలు వేస్తున్నారు, రామదేవ బాబా ఆసనాలు. అది నాకు తెలిసి ఇప్పుడు కనుక ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్లో ఒక సర్క్యూట్ హౌస్ ధీటుగా ఒక బ్లాక్ని గౌరవ ప్రెసిడెంట్ లేదా ఎవరో వచ్చినప్పుడు గవర్నర్కో లేదా అలకేట్ చేయడం, లేదంటే ముఖ్యమంత్రి అన్ఎక్స్పెక్టెడ్ పర్యటనలు ఉంటాయి, దాన్ని ఒక స్పెసిఫిక్ బ్లాక్ను దానికి అలకేట్ చేస్తూ మిగిలింది ఇక్కడ మన తాజ్ గ్రూప్ వాళ్ళది తీసుకున్న ఇది ఉంది, తాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ, అదే లైక్ దాన్ని ఏమంటారు హోటల్ ఫలక్నామా ప్యాలెస్ లాగా. అది ఆ బేర్ మినిమం రేటు పెట్టి, ఎందుకంటే కోతవేటి దూరంలో ఆ రాడిసన్ బ్లూ హోటల్లో అట్లా 40,000 50,000 ఉండి పవన్ కళ్యాణ్ గారు స్టే చేస్తున్నారు. హోటల్ కదా, రాడిసన్ బ్లూ అని ఒకటి ఉంది రుచికొండ దగ్గర, దాంట్లో ఉంటున్నారు. 40,000 పైచీలకు పర్ డే రూమ్ రెంట్. పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి, శ్యామరావు గారి పర్యటనకి వాటిని వాడండి, ఎవరు కాదన్నా. ఋషికొండని అంటే ఎందుకు సార్, అంటే ఆ ప్యాలెస్లు ప్రధానంగా వైసీపీ ఎందుకు దాన్ని ప్రెస్టీజియస్గా కట్టాల్సి వచ్చింది, అంత డబ్బులు ఖర్చు పెట్టి? మరి ఏంటి ప్రెస్టేజ్కి ఏం డబ్బులు ఖర్చు పెట్టారు? 440 కోట్లు ప్రెస్టేజ్ ఏంటండి దాంట్లో. ఇప్పుడు మనకు ఒక దాన్ని ఏమంటారు, నేను పుట్టక మునుపు మీకు పుట్టక మునుపు ఉన్న సర్క్యూట్ హౌస్ గవర్నర్ బంగ్లా అంటాం మేము వైజాగ్లో. ఇప్పుడు ఇంకా అప్డేట్ అవరా? అసెంబ్లీలో కట్టారు, కొత్త పార్లమెంట్లో కట్టారు కదా సార్. పాత పార్లమెంట్ బాగానే ఉంది, ఎందుకు కట్టారని అడుగుతారా మీరు? అలా ఒక ప్రభుత్వ పర్యాటక రంగానికి అది బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్, అది ఆ బ్లూ ఫ్లాగ్ ఉన్న దగ్గర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నంగా ఆ పార్టీ ఏం డిసైడ్ చేసిందో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే ఎవడ తప్పు? చూసి వచ్చారు కదా, సందర్శన చేసినట్టు. బాగుందట, వీళ్ళని బాగా కట్టాడు, ఎలాంటిది అలా జపాన్ టెక్నాలజీ, జర్మనీ టెక్నాలజీ, ప్రపంచం ప్రళయాలు వచ్చినా ఇలాంటి వెయిట్ అన్నప్పుడు ఆ టెక్నాలజీ అమరావతిలో కూడా కట్టుకోండి, ఎవడు కదన్నాడు? అవి చెప్పే ఇది ఉండదు. ముందు ఏంటంటే దానికి నెగిటివ్ ఇది పోర్ట్రేటేషన్ ఇచ్చేశారు కదా, ఏమని ఇది భారతమ్మ కోసం కట్టేశారు, జగన్మోహన్ రెడ్డి ఆడే ఉంటాడట, విశాఖ రాజధాని అని వీళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చుకుని కాలక్షేపం చేసుకుని వచ్చారు. రిట్ ఆఫ్ మేడమస్ తీర్పును గౌరవిస్తూ 3 రాజధానులు వీళ్ళు విరమించుకుంటూ అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం పాలించింది మర్చిపోయారు. అలా ఇప్పుడు నీరుకొండలో మీరు రామారావు గారి విగ్రహం పెట్టడానికి ఓ ప్రణాళిక రచించండి, ఏమీ తప్పు కాదు. నేనైతే చెప్తాను, ఎలాగో భారతరత్న మీరు లక్ష్మీపార్వతి బతికున్నంతకాలం మీరు ఇప్పించరు, ఇవ్వనివ్వరు. అంటే అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా తెలుగు జాతి గర్వంగా ఇవాళ తెలుగువాడిని అని చెప్పుకునే హక్కు, అర్హత కల్పించిన మహనీయుడైన. అప్పటిదాకా ఒరే మద్రాసి అని పిలిపించుకున్న మన దౌర్భాగ్య బతుకుల నుంచి గర్వంగా మనం తెలుగువాడు అని పిలిపించిన మహోన్నతుడైన రామారావు గారి విగ్రహం పెట్టడం సముచితం. మరి దీనికి పెట్టే ఖర్చుకు సంబంధించి అది నాకు తెలియదు. అలా దోబరా ఖర్చులకి స్పెషలిస్టులు వాళ్ళు. తెలుగుదేశం చాలా వరకు దోబరా ఖర్చులు పెడుతుంది, అతి గతి ఉండదు. ఏమనంటే వాళ్ళకి నచ్చకపోతే ఆ బిల్డింగ్లో ఇప్పుడు టెంపరీ బిల్డింగ్లు అనేలాగా ఉంటారు వాళ్ళు. యోగాడేకి 300 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టే ఖర్చుకు కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది కదా సార్ ప్రజల్లో? ఎందుకు వస్తుంది సార్? కళ్ళ ముందు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు 2 రాష్ట్రాలు, ఎంతంత ఖర్చులే తెలుసు కదా.
అలాగే ఆ స్థాయిలో ఆయన లైబ్రరీ ఏదైనా పెడతానంటే ఎంత ఖర్చు అవుద్ది అందరికీ తెలుసు. ఆయన దేశ అంటే ప్రపంచ స్థాయి అంటే ఆయన అంబేద్కర్ గారు అంటే ఆయన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ రాసిన. సో బట్ రామారావు గారిని కంపేర్ చేస్తారు కదా సార్ మోస్ట్లీ చాలా వరకు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళది కాకుండా ఎందుకు రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పివి నరసింహరావు గారు విగ్రహం పెట్టమనండి, ఎవరు కదన్నా? అలాంటి మహనీయులు విగ్రహాలు అర్హతలు ఉన్నాయండి. విగ్రహ సంస్కృతి చాలా వరకు తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ట్యాంక్ బండ్ మీద తెలుగు జాతికి సంబంధించిన అతిరథ మహారథులందరినీ ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించిన ఘనత తెలుగుదేశంది. ఏం తప్పే ఉంది దాంట్లో? రామారావు గారు విగ్రహం పెట్టకూడదని ఎక్కడ నేనైతే అలాంటి విగ్రహం నేను యాక్సెప్ట్ చేయను. చరిత్రలో చరిత్రకారులు, చరిత్ర పురుషులు, రాజకీయాల్లో అతిరథ మహారథులు, దురంధరుల కింద వాళ్ళు అభివర్ణించే వాళ్ళు రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, పివి నరసింహరావు గారు, ఇలాంటి మహనీయుల్ని చరిత్ర ఖచ్చితంగా రిపీట్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి నిమిషం గర్హించేలా చెప్పుకుంటూనే ఉండాలి. చెన్నారెడ్డి గారి విగ్రహం పంచకోట్లో పెట్టలేదా? వెంగళరావు గారి విగ్రహం బంజారాహిల్స్ జీవికి ఎదురుకుండా పెట్టలేదా? కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టలేదా? ఏముంది? విగ్రహ ప్రతిష్టలకి ఏముందండి? రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉన్నాయి, రాష్ట్రం అంతా రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి, మానేడు అంబేద్కర్ విగ్రహం ప్రతి గ్రామాల్లోనూ ఉన్నాయి. అవి అంతే, వాటికి డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్. ఒక ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో అది కంటిన్యూ. కొన్నిటికి అన్నిటికీ ఎగేసుకుని పోగేసుకుని మనం ఆడిపోసుకోక్కర్లే. ఆ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడు తెలుగుదేశానికి, తెలుగు జాతికి రూపకర్త కింద అభివర్ణిస్తూ ఆ మానేడికి నివాళులర్పించడం తప్పు కాదు విగ్రహాలు పెట్టి. అంటే అమరావతిలో పెట్టడానికి ఏంటి దీని యొక్క రాజకీయ వ్యూహం? చాలా వాళ్ళు అమరావతి తప్ప ఇంకో పరిపాటం లేదు కదా వాళ్ళకి. అమరావతి తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. సో అందుకే అదే సార్ మెయిన్ ప్రధానంగా ఇక్కడ క్వశ్చనింగ్ ఏంటంటే అదే, అమరావతిలోనే ఎందుకు అంత అడ్రస్ చేయాల్సింది రామారావు గారిని? అంటే అమరావతి అన్నది వాళ్ళ కళల సౌధం. ఆ కళల సౌధంలో రామారావు గారికి చిరకాల స్వప్నాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించుకుంటే తప్పే ఉంది. మన మహానాళ్ళు ఏ టెక్నాలజీతో అయితే మాట్లాడించలేదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు అక్కడ కట్టినటువంటి బుద్ధుడి విగ్రహం అనేది సో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టారనుకుంటే అది కొంచెం అసలు దానికి రంగులు లేకుండా ఏదో కట్టానంటుగా ఉంది. ఇప్పుడు రేపటి రోజున ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అట్లే అయిపోతే ఇది కొంచెం చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇంకా ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా విగ్రహం పెట్టకుండా అలాగైపోద్ది ఇలాగైపోద్ది అంటే ఏ విగ్రహం పెడతారు ఎవరికి తెలుసు? కొంచెం విగ్రహం పెట్టవచ్చు, ఇంకేం పాడవద్ది. చింతపండు వేసి గట్టి తోతే రోజు కలకలాడుతూ ఉంటుంది. అదే దీని వెనకైతే రాజకీయ వ్యూహాలు ఏమి లేవంటారు? నాకైతే నేను అందులో రాజకీయ కోణం నేను చూడట్లేదు, అవసరం లేదు కూడా అంటాను. ఎవడని చూసినా అది బుర్ర తక్కువతాను అంటాను. వాళ్ళ పార్టీ గెలిచింది, రోడ్లో ఉన్నారు. రామారావు గారు విగ్రహం పెట్టాలని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? ఆయన ఏం తక్కువ పర్సనాలిటీ రామారావు గారు? పెట్టద్దని కాదు సార్, కంపేర్ చేస్తున్నారు చాలా మంది. ఇదేంతో కంపేర్ చేస్తారు? చాలా మంది గొప్ప రామారావు గారి కంటే తెలుగు ఖ్యాతిని ముందు నుంచే ప్రతిబింబిస్తున్నట్టు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళని కాకుండా ఎందుకు రామారావు గారి కన్నా తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని అఖండ వాళ్ళకి తీసుకెళ్ళిన మహనీయులు ఉన్నారు. వాళ్ళందరికీ 2 చీరలు దండం పెడతాం. కానీ వాళ్ళు ఎవరైనా రే మద్రాసి అని పిలిచిన దగ్గర నుంచి తెలుగు వాడాన్ని గర్వంగా పిలిపించుకునే స్థాయి క్రియేట్ చేసేవాడికైనా అది ఆయన పెట్టిన భిక్షే కదా. చరిత్రలో కొన్ని జరుగుతాయి సార్, వాళ్ళకి సముచిత. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద అంతమంది విగ్రహాలు పెట్టారు, కవులు కళాకారులవి ఆ రోజు తెలుగుదేశం ఆయనలో. ఎంతకన్నా గొప్ప కవి ఉన్నాడు మా ఊర్లో అని చెప్పి వాళ్ళు ఏమైనా పేచీలు పెడితే దానికి అర్థం ఉండదు. రైట్ సార్. అందులో కులమతాలకు అతీతంగా పెట్టిన విగ్రహాలు అవన్నీ చూడండి కావాలంటే. ఎవరితోనో మనం కొన్ని ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ పోతే జీవితంలో ముందుకు వెళ్ళలేము సార్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.